అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు శంకర్ గారి కలెక్షన్ చూద్దాము. శంకర్ గారు మీ కలెక్షన్ బాగుంది, మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా మీ కలెక్షన్లో ఇటువంటి నోట్స్ కన్నా ఉంటే ఆటోమేటిక్గా మీకు కూడా వీటి వాల్యూస్ తెలుస్తుంది. వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. ఇక్కడ ఈ కలెక్షన్లో ఉండే ₹1, ₹2, ₹5, ₹10 అండ్ ₹50 నోట్స్ ప్రజెంట్ ఎంత వాల్యూ ఉంటాయో వాటి కండిషన్ బేస్ చేసుకొని వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ₹1 నోట్స్ తీసుకుంటే ఎస్ వెంకటరమణ్ గారి సిగ్నేచర్, బిమల్ జామల్ గారి సిగ్నేచర్, ఐజీ పటేల్ గారి సిగ్నేచర్, ఇలా డిఫరెంట్ నోట్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడు కూడా ఒక నోట్ ఏ డెనామినేషన్ తీసుకున్నా కానీ దానిపైన ఉండే సిగ్నేచర్ ₹1 అయితే ఫైనాన్షియల్ సెక్రటరీ సిగ్నేచరు, మిగిలిన నోట్స్ కన్నా అయితే ఆర్బీఐ గవర్నర్ గారి సిగ్నేచరు. వీటిని బేస్ చేసుకొని అదేవిధంగా ఇన్సెట్ అండ్ ప్రిఫిక్స్ నెంబర్ వీటిని బేస్ చేసుకొని కూడా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫైనల్గా నోట్ కండిషన్ బేస్ చేసుకొని వాల్యూస్ అనేవి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఈ నోట్స్ వచ్చేసి నార్మల్గా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నేచర్స్ ఉండే ఈ ₹1 నోట్స్ వచ్చేసి ₹20 నుంచి ₹30 వరకు యూఎన్సీ కండిషన్ నోట్ అయితే, అంటే ప్రింట్ అయ్యి మనకి బయటకు వచ్చినప్పుడు నోట్ కండిషన్ ఏ విధంగా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ కండిషన్ నోట్ అయితే మాత్రం ₹30 నుంచి ₹50 కూడా ఒక్కొక్క నోటు ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ ఇక్కడ ఈ కండిషన్ నోట్స్ అయితే మాత్రం ₹10 లోపలే వీటి వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ₹2 నోట్స్. ఈ ₹2 నోట్స్ అన్నీ కూడా ఇంతకుముందు ₹1 చెప్పినట్లుగానే ఈ ₹2 నోట్స్ కూడా వచ్చేసి కండిషన్ అంత బాగోలేదు కాబట్టి మ్యాక్సిమం ₹10 లోపలే ఒక నోట్ వాల్యూ అనేది ఉంటుంది. ఇదే నోట్స్ కన్నా యూఎన్సీ కండిషన్ కన్నా అయ్యి ఉంటే ఒక్కొక్క నోటు ₹50 వరకు వాల్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ ₹5 నోట్స్ అనమాట. ఇక్కడ కూడా ఈ ₹5 నోట్స్లో బిమల్ జామల్ గారి సిగ్నేచరు, డి సుబ్బారావు గారి సిగ్నేచరు ఇవి ఉన్నాయి. ఈ నోట్స్ కూడా మ్యాక్సిమం అంటే ₹15 to ₹20 వరకు వాటి వాల్యూ ఉంటుంది. చాలామంది ఈ ట్రాక్టర్ నోట్స్ ₹5 నోట్స్ చాలా హై వాల్యూ అనుకుంటారు. అలా కాదు. వాటి గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను. అవి ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, ఈ థంబ్నెయిల్ ఉండే వీడియోస్ చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది వాటి వాల్యూస్ ఎంత ఉంటాయి. అదేవిధంగా వాటిలో హైయెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ ఏంటి అనేది కూడా మీకు ఆ వీడియోస్ చూస్తే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ₹10 నోటు ఎస్ వెంకటరమణ్ గారి సిగ్నేచర్ ఉండే నోటు. ఈ నోటు కూడా ₹50 నుంచి ₹60 వరకు దాని వాల్యూ ఉంటుంది. బట్ ఈ కండిషన్ ఆఫ్ నోట్ అయితే మాత్రము ₹20 to ₹30 వరకు దాని వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ₹50 సి రంగరాజన్ గారి సిగ్నేచర్ ఉండే నోట్ అనమాట. ఇవి ABC ఇలా ఇన్సెట్ ఉండే ఈ నోట్స్ అన్నీ కూడా ₹100 నుంచి ₹150 మధ్యలో ఉంటాయి. ఈ ఇన్సెట్ని బేస్ చేసుకొని సమ్టైమ్స్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ కండిషన్ ఆఫ్ నోట్ అయితే మాత్రం ₹50 నోట్ వచ్చేసి జస్ట్ మనకి ఒక 60-70 ఆ రేంజ్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా నోట్ విషయంలోకి వస్తే ఆ నోట్ని మనం ఒక్కసారి మడిచినా కూడా దాని వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ కండిషన్ అంటే చాలా వాటి మీద మరకలు పడి తర్వాత కటింగ్స్ ఉండి ఈ విధంగా డ్యామేజ్ అయిన నోట్స్ని మాత్రం సాధారణంగా ఎవరు కొనేదానికైతే అస్సలు ప్రిఫర్ చేయరు. ఎవరైనా ఇన్ కేసు వాళ్ళ కలెక్షన్లోకి అసలు లేదు మా దగ్గర ₹1 నోటు ₹2 నోటు అనుకున్న వాళ్ళు కొనాలి అనుకుంటే మాత్రం చాలా తక్కువ వాల్యూకే ఆ నోట్స్ని కొంటారు. చాలా వరకు అసలు కొనేదానికి ప్రిఫర్ చేయరు అని నేనైతే చెప్తాను. ఇది ఈ కలెక్షన్లో ఉండే నోట్స్ అండ్ వాల్యూస్ అనమాట. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. చాలా ₹10 నోట్స్ వీటన్నిటికీ ₹2, ₹5 వీటన్నిటి గురించి కూడా ఒక అవేర్నెస్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ ఇన్ఫర్మేషన్ గురించి అవేర్నెస్గా ఆ వీడియోస్ మీకు ఇక్కడ కనపడుతున్న ఈ థంబ్నెయిల్స్లో ఉంటాయన్నమాట. ఒకసారి వెళ్ళి ఛానల్ చెక్ చేసి ఆ వీడియోస్ చూడండి, మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం వాటిల్లో ఏవి హైయెస్ట్ ఉండేవి కూడా మీకు ఆటోమేటిక్గా ఆ వీడియోలోనే తెలిసిపోతుంది. అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేందుకు ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.